హలో గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. ఉప్పల్ బాలు ఈ పేరు మనందరికీ తెలుసు. అసలు మనందరినీ స్క్రీన్ పైన ఎంటర్టైన్ చేసే బాలు వేరు, రియల్ లైఫ్ బాలు వేరు. అసలు ఉప్పల్ బాలు అనగానే మనందరికీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చాలామందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఉప్పల్ బాలు ఎనర్జీ వేరు, ఆయన పర్సనాలిటీ వేరు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు అని చెప్పి చాలామంది నా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అసలు ఉప్పల్ బాలు అంటే ఏంటి అనేది క్లియర్గా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా ఈరోజు మన షోలో నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బాలుకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో రీసెంట్గా ఆయన బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి కూడా సెలెక్ట్ అయ్యారు. అవన్నీ కూడా మనకి తెలుసు. బాలుతో మాట్లాడి అసలు రియల్ లైఫ్ స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, మొత్తం ఫిల్టర్స్ లేకుండా ఓపెన్ అప్ మాట్లాడేసుకుందాం. ఎస్, నమస్తే బాలు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో బాలు గారు అనగానే మా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే షాక్ అయ్యారా? అదే కదా. ఎస్, యాక్చువల్గా ఎప్పుడు నవ్వుతుంటారు, ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. అసలు ఫస్ట్ మీకు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆపర్చునిటీ ఎలా వచ్చింది చెప్పండి. అంటే ఇన్స్టాగ్రామ్లో ఫామ్ వచ్చింది, ఫిలప్ చేసుకోండి, ఒక వీడియో పెట్టండి అగ్ని పరీక్ష కోసం. అలా అంటే నేను ఒక 2 వీడియోలు పెట్టాను, ఫామ్ ఫిలప్ చేసి పంపించాను ఇన్స్టాగ్రామ్లోనే. చేస్తే ఇక తర్వాత మెయిల్ వచ్చింది. మెయిల్ రాగానే చాలా ఖుషిగా ఆనందంగా పడి అసలు నేను బిగ్ బాస్ కోతారనే ఒక సంతోషం అనిపించింది. మెయిల్ వేస్తే ఒక డేట్ రోజు రమ్మన్నారు. వెళ్తే ఆ రోజు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం చేసినంటే 40 పేజీలు ఇచ్చారు, ఇంత దొడ్డు బుక్. ఒక్కొక్క పెన్ను ఇంత బుక్ ఇస్తే ఆ బుక్లో క్వశ్చన్లు ఉంటాయి తెలుగులో. నన్ను రాయమంటే నాకు రాయనికి రాదు, నాకు ఒక అసిస్టెంట్ పెట్టమని చెప్పా. నేను చదివితే క్వశ్చన్ సమాధానం చెప్తే అదే రాయాలని ఒక అబ్బాయిని పెట్టారు, నాకు హెల్ప్ చేశారు. అట్లా నేను రాశాను ఆ బుక్ రాసిన తర్వాత రాసేసి 3-4 గంటలు కూర్చుని పెట్టిండ్రు. ఒక రూమ్లోకి తీసుకెళ్ళి 10 మందిని కూర్చుని పెట్టిండ్రు లైన్గా. గంట సేపు క్వశ్చన్లు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, డాన్స్ క్వశ్చన్లు. అలా అడిగితే జీడీ అంటారు దాన్ని, జీడీ సెలెక్షన్. ఓకే, అది సెలెక్షన్ అయితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. అది సెలెక్షన్ అయితేనే ఇంకోటి మనకు ఆఫర్ వస్తుంది. దానిలో సెలెక్షన్ అంటే ఆఫర్ రాదు. అది సెలెక్షన్ అయిన తర్వాత మా 10 మందిలో 3 సెలెక్షన్ అయినాం. నేను, బోడుప్పల్ ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి మోడల్, తను మేము 3 సెలెక్షన్ అయినాం. వాళ్ళకి ఏం చేసిరంటే నెక్స్ట్ 7 days తర్వాత ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి సెలెక్షన్ కావాలి మళ్ళీ. అప్పుడు ఓకే అయింది, అందరం కలిసి వెళ్ళాం. మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. మేము ఇంకా బట్టలు కొనడం, ఆనందంలా షాపింగ్లు చేయడం అన్నీ మొత్తం చేసేసుకున్నాం. అగ్ని పరీక్ష ఈ స్టార్టింగ్ ఎపిసోడ్స్కి అన్ని చేస్తారు. 15 నుంచి ఇక 3 days షూట్ ఉంటుంది, కంపల్సరీ ఉండాలి అగ్ని పరీక్షలో అని చెప్పారు. ఓకే అని చెప్తే అన్ని పనులు తెలుసుకుని ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, బోనాలు అవన్నీ వచ్చాయి ఆర్డర్స్. నేను చేయలేను, నాకు వేరే వర్క్ ఉందని చెప్పి ఎవరు చెప్పలేకపోయినాం. అగ్ని పరీక్షకి వెళ్తున్నాం, చెప్పొద్దు కదా, రీల్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే బిగ్ బాస్ పోతే ముందే చెప్తారని చెప్పి ప్లాన్తో చెప్పలేకపోయినా. వెళ్ళినాక ఒక 70 మందిని ఇంత పెద్ద రూమ్లో వేసిండ్రు. వేసి ఒక్కొక్కరితో 2 ఫోన్లు, వాచీలు చేతికెట్టుకుని అవన్నీ తీసుకుని కవర్లో పెట్టి ఒక్కొక్కరు. టైం కూడా మీకు తెలియదు, అక్కడ తెలియదు. 8 o'clock తీసుకెళ్లి ఒక రూమ్లో వేస్తే నైట్ 12 గంటల వరకు ఉండాలి. అవును, అలా 3 రోజులు ఉన్నారండి కదా. కానీ ఏంటి అసలు మన షోకి వచ్చిన ప్రతి గెస్ట్ కూడా ఉప్పల్ బాలు లేకపోతే మేము 3 రోజులు అక్కడ ఉండేవాళ్ళం కాదు. అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా సేమ్ ఎనర్జీతో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు సీరియస్లీ నిజంగా ఇదే మాట చెప్పారు. నిజంగా ఆర్ట్ఫుల్గా చెప్తున్నా, నేను అబద్ధాలు అసలు ఆడను, నాకు అలవాటు కూడా లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ 70 మందిలో అందరు తెలుసు ఉప్పల్ బాల్ సెలబ్రిటీ అని. అందరూ షాక్ అయినరు, నువ్వు ఎందుకు ఒక సెలబ్రిటీ, నువ్వు దీనికి రావడం ఎందుకు, నేను అసలు సెలబ్రిటీ క్వశ్చన్లో తీసుకోవాలి, అసలు నువ్వు అగ్ని పరీక్షకు ఎందుకు వచ్చినా అడిగారు. దీంట్లో ట్రై చేసినా దాంట్లో అవకాశం ఇవ్వలేదని చెప్తే వాళ్ళంతా పరిశ్రమ. దాంట్లో రకరకాలు వచ్చారు, ఒకరితో మాట్లాడతలేరు. ఫస్ట్ అక్కడ గ్రూపులు చేసినప్పుడు నా గ్రూప్లో 3 వచ్చారు. ఆ 3తోనే మాట్లాడాలి, మిగతా వాళ్ళు నాకు తెలియదు. ఒక గ్రూప్లో 10 మంది 9 మంది సెలెక్షన్ అయ్యారు, ఒక గ్రూప్లో 5 మంది సెలెక్షన్ అయ్యారు, ఒక గ్రూప్లో 3 సెలెక్షన్ అయ్యారు, ఒక గ్రూప్లో. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళు తెలియదు. ఫస్ట్ క్వశ్చన్ జీడీలో ఎవరిది వాళ్ళు తెలియదు.
అక్కడికి వచ్చినాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అందరూ. ఓకే. ఎవరితో మాట్లాడినట్టు కూడా భయపడుతుంది. ఝాన్సీ అని ఒక అమ్మ వచ్చింది, రైతు బిడ్డ అని ఆమె పాటలు పాడుతుంది. తన సైలెంట్గా వచ్చింది, ఎవరు పట్టించుకుంటలేరు. ఉప్పల్ బాలన్న నేను బిగ్ ఫ్యాన్ అన్న, నీకు అమ్మ నువ్వు రావడం ఏంది, అసలు నేను లైఫ్లో నేను చూస్తాను చూడు అనుకున్నా, నిజంగా నా టిక్ టాక్ నుంచి నువ్వు అంటే పెద్ద ఇష్టం నాకు తెలుసా అన్నది. నేను అంటే నిజంగా చెప్తున్నా, నువ్వు నాకు ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ ఓపెన్ చెప్తున్నా హార్ట్ఫుల్గా, నాకు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని. ఎందుకంటే రైతు పాటలు పాడతావు కదా ఒరిజినల్లా, నాకు అప్పుడైతే నిజంగా ఈ అమ్మాయి గొంతు ఏం బాగుంటుంది, పాడే దాంట్లో అవకాశం ఇస్తే బాగుంటుంది అలా అనుకున్న ఝాన్సీని చూసి మస్తు నచ్చినో తెలుసు నాకు అని బాగా లైక్ చేసిన. నా ఫ్రెండ్స్ కొంతమంది మంచి మంచి అమ్మాయిలు వచ్చారు, మా అబ్బాయిలు వచ్చారు, అందరితో లైక్. అందరిని ఏం చేసిన అంటే అందరిని కలిపిన నేను. ఓకే. ఒక రోజు 70 సైలెంట్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా మాటలతో అందరిని కలిపిన, బాగా కలిపి ఏం చేసిన అంటే అందరిని ఒప్పించిన. ఇక్కడ నేను ఇట్లా జడ్జి లాగా లేచి అందరూ కుర్చీల మీద కూర్చున్నారు కదా, ఇట్లా బోర్డు లా ఉంటది, సైలెన్స్. ఇక్కడ 70 మంది జీడీలో ఉన్న సెలక్షన్ వచ్చిన వాళ్ళము, అందరితో మాట్లాడుకోండి, అందరితో క్లోజ్గా ఉండండి. మనం దీంట్లో ఎవరం వెళ్ళిపోయిన అగ్ని పరీక్షలకు వాళ్ళకి సపోర్ట్ చేద్దామండి. ఓకే. నేను పోయినా నాకు సపోర్ట్ చేయండి, మీరు పోతే నేను మీకు సపోర్ట్ చేస్తా. మనం ఎవరు ఒక్కొక్కరు ఓవర్ యాక్షన్ తిట్టుకోవడం యాటిట్యూడ్ మాత్రం ఇక్కడ అసలు సెలబ్రేట్ అనేది వద్దని చెప్పి అట్లా కల్పించి అందరి మీద ఒక్కొక్క జోక్ లేయడం, కామెడీ చేయడం, కలిసి ఉండడం, ఇక మొత్తం ఇక ఎంటర్టైన్మెంట్ 2 days వాళ్ళకి ఇక నేను నవ్వుపించి. ఇక తర్వాత అక్కడ ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, లారీ నడిపిస్తాడు అన్నట్లు, లారీ సెలక్షన్ ఏంటి, ఏ లారీ అరే లారీ నాకు కావాలి నీ గుండెకాయ, అట్లా కామెడీ జోకులు ఒక్కొక్కరు అట్లా ఫన్నీగా అమ్మాయిలు ఇట్లా ఒప్పించిన. ఒక్కొక్క అమ్మాయి గురించి ఒక్కొక్కటి యాంగిల్ చెప్పేసిన. ఒక్క రోజు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పిన, అసలు నువ్వు ఏం చూసి మా గురించి చెప్పినావు ఇంత కరెక్ట్ అని వాళ్ళు అంతా ఫీల్ అయిపోయారు నాకు. నిజంగా వాళ్ళు ఏమన్నారు అంటే, బాలు నువ్వు ఉన్నందుకే 2 రోజులు ఉన్నాం, నువ్వు లేకుంటే అమ్మో పిచ్చేది కానీ నువ్వు పక్క వెళ్తావు అన్నారు. కానీ నాకే 3 లెడ్ రైట్లు ఇస్తారు, నాకే తెలియదు.